క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలపు 3వ ఆదివార ధ్యానాంశమునకు స్వాగతం. నేటి గ్రంథ పఠనాలు మనందరినీ కూడా జీవజలము పొందుకోవడానికి ఆహ్వానిస్తున్నాయి. నేటి మొదటి పట్టణంలో చూస్తూ ఉంటాం, మోషే ప్రవక్త దేవునికి ప్రజల యొక్క దాహమును గురించి, ఆవేదన గురించి విన్నవించినప్పుడు బండ రాతి నుంచి సహితము జీవజలమును ప్రసాదిస్తూ ఉన్నాడు. సువిశేష పట్టణంలో నీటి కోసమై వెతుకుతున్నటువంటి ఒక స్త్రీకి క్రీస్తు ప్రభు జీవజలమును ప్రసాదిస్తూ ఉన్నాడు. 2వ పట్టణంలో పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖలో పలుకుతూ ఉంటాడు, క్రీస్తులో మాత్రమే నీవు దేవునికి అనుగ్రహాన్ని పొందుకోగలవు, విశ్వాసముతో మాత్రమే ఈ అనుగ్రహానికి నీవు అర్హుడు కాగలవని పునీత పౌలు గారు మనందరికి కూడా పిలుపునిస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క 3వ తపస్కాల ఆదివారమును ఏ విధముగా నేను కూడా దేవుని యొక్క జీవజలమును పొందుకోగలను అని మనందరం కూడా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. నేటి సువిశేష పట్టణము మనకి 3 చక్కటి సందేశాలను ఇస్తూ ఉంది. మొట్టమొదటిగా, దేవునితో సంభాషించే ప్రతి వ్యక్తి కూడా గొప్ప మార్పును చవిచూస్తాడు. రెండవది, దేవునికి అనుభూతి పొందిన ప్రతి వ్యక్తి కూడా పాత జీవితాన్ని విడిచి నూతన జీవితంలోనికి ప్రవేశిస్తూ ఉంటాడు. మూడవది, నూతన జీవితం పొందుకున్న ప్రతి వ్యక్తి దేవునికి ఒక గొప్ప సాక్షిగా మిగులుతూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలపు 3వ ఆదివారము మనందరినీ కూడా పిలుస్తుంది దేవునికి ఒక సాక్షిగా నిలబడాలని, దేవుని యొక్క అనుభూతిని పొందుకోవాలని. నేటి సువిశేష పట్టణం మనం చూస్తూ ఉంటాము. మొట్టమొదటిగా, సమరయ స్త్రీ క్రీస్తుతో సంభాషించటం. సమరయ స్త్రీ ఈ సంభాషణలో తన గురించి తాను తెలుసుకోవడం మాత్రమే కాదు, క్రీస్తుని తెలుసుకొని ఏ విధముగా జీవజలమును పొందాలో తెలుసుకొని ఆ జీవజలాన్ని పొందగలుగుతుంది. యేసు యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీతో సంభాషించడం చూస్తూ ఉంటాం. ఈ సంభాషణ పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్ని సంఘటనలను జ్ఞాపకపరుస్తూ ఉంటుంది. ఆదికాండము 24వ అధ్యాయంలో చూస్తుంటాం, మోషే యొక్క సేవకుడు రిబ్కాతో సంభాషిస్తున్నాడు బావి దగ్గర. ఆదికాండము 29వ వచనంలో చూస్తూ ఉంటాం, యాకోబు రాహేలుతో సంభాషిస్తున్నాడు బావి వద్దన. నిర్గమాకాండము 2వ అధ్యాయంలో చూస్తుంటాం, మోషే జిపోరాతో బావి దగ్గర సంభాషించటం. ఇక 3 సంభాషణ యొక్క సంఘటనల చివరి జరిగే కార్యక్రమం ఏమిటంటే, ఇది ఒక వివాహముతో ముగుస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఒక చక్కటి సందేశాన్ని మనందరికీ అందిస్తుంది. క్రీస్తు ప్రభు సమరయ స్త్రీతో సంభాషణ అనేది ఈ లోకపరమైన వివాహ సంబంధితమైనది కాదు. ఇది దేవునితో ఇశ్రాయేలు ప్రజలు ఏర్పాటు చేసుకున్నటువంటి నిబంధనకు ఒక గుర్తుగా ఉంది. అంటే దేవునికి నిబంధన ఏమిటంటే, ఇదిగో మీరు నా ప్రజలు, నేను మీ దేవుడను అన్నటువంటి నిబంధనను ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయారు, సమరయ ప్రజలు మర్చిపోయారు. అందుకే దేవుడు వారికి గుర్తుకు చేస్తూ ఉన్నాడు, మరలా ఏ విధముగా జీవజలము వద్దకు నడిపించాలి, ఏ విధముగా దేవుని బిడ్డలుగా వారిని మార్చాలని దేవుడు ఈ సంభాషణ ద్వారా వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఈ సంభాషణలో సమరయ స్త్రీ తన జీవితంలో జరుగుతున్నటువంటి మార్పులను చక్కగా 3 దశలు మనం చూడవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటి దశలో సామాజికమైనటువంటి మార్పు ఇది. క్రీస్తు ప్రభు తనను నాకు త్రాగుటకు నీరు ఇవ్వు అని అడిగినప్పుడు ఆ సమరయ స్త్రీ పలుకుతున్న మాట, యూదుడవైన నీవు సమరయ స్త్రీ అయినటువంటి నన్ను ఏ విధముగా నీరు అడగగలవు? యూదులకు సమరయులకు ఒక తీరమైన వైరం ఉంది. యూదులు ఎప్పుడు కూడా సమరయులను తక్కువ కులము వారిగా, మిశ్రమ జాతికి చెందిన వారుగా, అంటరాని వారిగా చూసేవారు. అందుకే యూదులు కానీ సమరయులు కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు కాదు, ఒకరి ప్రాంతంలో మరొకరు వెళ్ళేవారు కాదు. ఇటువంటి భావోద్వేగమును ఈ సమరయ స్త్రీ తన మాటల్లో తెలియపరుస్తుంది. అటువంటి సమయంలో క్రీస్తు ప్రభు పలుకుతున్న మాటలు, నీవు దేవుని యొక్క అనుగ్రహాన్ని గ్రహించినట్లయితే, నీరు ఇమ్మని అడిగినది ఎవరో నీకు తెలిసినట్లయితే, నీవే ఆయనను నీరు ఇమ్మని అడిగేవాడు, ఆయన నీకు జీవజలమును ప్రసాదించేటివాడు అని చెప్పేసి క్రీస్తు ప్రభు పలుకుతున్నాడు. ప్రియ సహోదరులారా, ఆ సమరయ స్త్రీ అంటుంది, అయ్యా బావి చూస్తే లోతైనదిగా ఉంది, నీ దగ్గర చెదుటకు బకెట్ లేదు, ఏ విధముగా నీవు నాకు జీవజలమును ఇవ్వగలవు? నీవు మా పితరుల కంటే గొప్పవాడువా, యాకోబు కంటే గొప్పవాడువా అని ప్రశ్నించినప్పుడు ఆ క్రీస్తు ప్రభు పలుకుతున్న మాట, ఈ నీటిని తాగేవాడు మరలా దప్పిక కొనను, కానీ నేనిచ్చు నీటి తాగువాడు ఎన్నటికి నీ దప్పిక కొనడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సంభాషణలో ఆ సమరయ స్త్రీ యొక్క జీవితంలో మార్పులు చేరుకుంటున్నాయి. అయ్యా నాకు కూడా ఆ నీరు కావాలి, ఎందుకంటే ఆమెను క్రీస్తు ప్రభుని యాకోబు కంటే గొప్పవాణిగా,
తన పితరుల కంటే గొప్పవానిగా చూస్తుంది కాబట్టి నాకు కూడా ఆ నీరు కావాలి అని క్రీస్తు వద్దకు వస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటి మార్పు తన జీవితంలో ఉన్నటువంటి ద్వేషము కావచ్చు, జాతి వివక్షత కావచ్చు, ఇవన్నీ దాటుకుంటూ ఆ జీవజలాన్ని పొందుకోవడానికి రావాలి. నీ జీవితంలో కూడా అనేక సార్లు ఈ రకమైనటువంటి వివక్షలతో జీవిస్తూ ఉన్నావు. మతపరమైనటువంటి వివక్షలు కావచ్చు, జాతిపరమైన వివక్షలు కావచ్చు, కులపరమైన వివక్షలు కావచ్చు, అనేక రకమైన విభేదాలతో, అనేక రకమైన ద్వేషాలతో నీ జీవితం జీవించినట్లయితే నీవు జీవజలాన్ని పొందుకోలేవు. అది దాటి నీవు రాగలిగినప్పుడే మొట్టమొదటిగా నీ జీవితంలో జీవజలాన్ని పొందుకోగలవు. సమరయ స్త్రీ జీవితంలో జరుగుతున్నటువంటి రెండవ మార్పు వ్యక్తిగత మార్పు. క్రీస్తు ప్రభు ఆ స్త్రీని అడుగుతున్నాడు, నీవు జీవజలమును పొందుకోవాలంటే వెళ్ళి నీ భర్తను తీసుకొనిరా. ఆమె అంటుంది, అయ్యా నాకు భర్త లేడు. ఆమె భర్త లేడని చెప్పినప్పుడు క్రీస్తు ప్రభు పలుకుతున్న మాట, ఇదిగో నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు నీతో ఉన్నవాడు కూడా నీ భర్త కాదు అని క్రీస్తు ప్రభు పలికినప్పుడు ఆమె జీవితంలో ఒక రకమైనటువంటి మార్పు, ఒక రకమైనటువంటి ఆలోచన, ఆయన ఒక ప్రవక్త ఏమో అని. ప్రియ సహోదరి సహోదరులారా, వ్యక్తిగత జీవితంలోనికి వెళ్ళినప్పుడు సాధారణంగా ఆమె గురించి మనం ఈ విధంగా అనుకోవచ్చు, ఆమె ఈ లోకపరమైన వ్యామోహాల్లో జీవిస్తూ ఉండవచ్చు, 5 వ్యక్తులతో జీవిస్తుంది అని అనుకుంటూ ఉండవచ్చు. కానీ మరింత లోతుగా మనం ఈ యొక్క బైబిల్ వాక్యం ధ్యానించినప్పుడు పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని భార్యాభర్తల సంబంధముగా పరిగణిస్తూ ఉండేవాళ్ళు. అందుకే యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, 54వ అధ్యాయం 5వ వచనంలో దేవుడని యావే ఈ విధముగా పలుకుతూ ఉంటాడు, నిన్ను సృష్టించిన వాడు నీ భర్త, ఆయన దేవుడైనటువంటి యావే. అంటే దేవునికి తన ప్రజలకు మధ్య ఉన్న బంధమును ఒక భార్య భర్తల బంధముగా పిలువబడుతుంది. అటువంటి బంధమును విడనాడి, అటువంటి బంధమును విడిచిపెట్టి ఈ సమరయ ప్రజలందరూ కూడా దేవునికి దూరంగా జీవిస్తున్నారు. అందుకే క్రీస్తు ప్రభు ఆమెను అడుగుతున్నాడు, ఇదిగో నీవు దేవుని పట్ల ఉండవలసిన విశ్వసనీయతను కలిగి జీవిస్తున్నావా లేదా? దేవుడైనటువంటి యావే ఇశ్రాయేలు ప్రజలకు ఒక భర్త అంటే ఆయన సృష్టించిన వాడు, రక్షించిన వాడు, ఆయనే నడిపించినటువంటి దేవుడు. అటువంటి దేవుణ్ణి ఈ సమరయ ప్రజలు విడనాడారు. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, అస్సీరియా దేశము సమరయ దేశంపై దండెత్తి వచ్చినప్పుడు ఆ సమరయ దేశంలోనికి 5 రకమైన జాతులను తీసుకొని వస్తుంది. ఇక 5 జాతి ప్రజలు కూడా వారి వారి దేవుళ్ళతో ఈ ప్రాంతముకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు లేక సమరయ ప్రజలు ఆ యొక్క దేవుళ్ళను ఆరాధించడం ప్రారంభించారు. అందుకే క్రీస్తు ప్రభు 5 భర్తలతో పోలుస్తూ ఉన్నాడు. అంటే దేవుని పట్ల విశ్వసనీయతను కోల్పోయినటువంటి ప్రజలు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా ఎన్నిసార్లు దేవుని పట్ల విశ్వసనీయతను కోల్పోయి ఉంటాం. అనేక సార్లు మన జీవితంలో దేవుని విడిచి అనేకమైన ప్రాంతాలకు పరుగులు తీస్తూ ఉన్నాము. నీవు నీ జీవితంలో దేవునికి ఇచ్చిన మాట పట్ల విశ్వాసాన్ని కలిగి జీవిస్తున్నావా? ఒక గురువుగా, ఒక కన్య స్త్రీగా నీవిచ్చిన మాట పట్టుకు విశ్వసనీయ కలిగి జీవిస్తున్నావా? ఒక భార్యగా, ఒక భర్తగా నీవిచ్చిన మాట పట్టుకు విశ్వసనీయత కలిగి జీవిస్తున్నావా? ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీవిచ్చిన మాట పట్టుకు విశ్వసనీయత కలిగి జీవిస్తున్నావా? లేకపోతే నీ బాధ్యత పట్ల నీవు విశ్వసనీయత కలిగి జీవిస్తున్నావా? ఒకవేళ విశ్వసనీయత లేకపోతే మనము కూడా వ్యభిచారంలో పడిన వ్యక్తుల వలె ఉంటున్నటువంటి వారము. ఆమె జీవితంలో కలిగినటువంటి ఈ యొక్క మార్పు తన విశ్వసనీయత గురించి ఒక చిన్న ప్రశ్న వేస్తుంది ప్రియ సహోదరులారా. ఇది 2వ మార్పు. ఆమె జీవితంలో జరుగుతున్నటువంటి 3వ మార్పు ఆధ్యాత్మిక పరమైనటువంటి మార్పు. ఇప్పటి వరకు ఆమె అనేక ప్రాంతాల్లో వెతుకుతున్న నిజమైన దేవుడు ఎవరని ఆమె క్రీస్తు ప్రభుని అడుగుతున్న ప్రశ్న, అయా ఎక్కడ ఆరాధన చేయాలి, ఎక్కడ నిజమైన దేవుని నేను కనుగొనాలి? యెరూషలేములోన గెరిజీము పర్వతం మీద. క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, నిజమైనటువంటి ఆరాధికులు ఆత్మయందు సత్యమునందు ఆరాధిస్తారని. ప్రియ సహోదరి సహోదరులరా, ఆమె జీవితంలో జరుగుతున్నటువంటి దశల వారి మార్పును మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటిగా క్రీస్తు ప్రభుని చూసిన వెంటనే ఆమె పలికిన మాట, నీవు యూదుడవు అన్నటువంటి స్త్రీ గౌరవముతో ఆయనను అయ్యా అని పిలుస్తుంది. ఆయనను అయ్యా అని పిలిచిన స్త్రీ మరింత గౌరవంతో నీవు ప్రవక్తలా ఉన్నావే. ఆయన ప్రవక్తని పిలిచిన స్త్రీ ఆయన మెస్సాయా ఏమో అన్నటువంటి స్థితికి ఆ స్త్రీ చేరుకుంటుంది. ఈ సంభాషణలో తన గురించి తాను తెలుసుకోవటం మాత్రమే కాదు, ఈ సంభాషణలో దేవుణ్ణి కూడా తన జీవితంలో గుర్తించగలుగుతుంది. మన జీవితంలో కూడా
అనేక సార్లు దేవునితో సంభాషిస్తూ ఉన్నాము. వాక్యము ద్వారా, దివ్య బలి పూజ ద్వారా, దేవుని యొక్క దివ్య సంస్కారాల ద్వారా అనేక సార్లు దేవునితో సంభాషిస్తూ ఉన్నాం. ఆ సంభాషణలో నేను దేవుణ్ణి చూడగలుగుతున్నానా? నా జీవితాన్ని నేను చూడగలుగుతున్నానా? ఇక రెండవ సందేశము, దైవానుభూతి పొందినటువంటి వ్యక్తి ఇక పాత జీవితంలో జీవించలేడు, నూతన జీవితంలోనికి ప్రవేశిస్తూ ఉంటాడు. ఇక్కడ మనం చూస్తూ ఉంటాము, ఆ సమరయ స్త్రీ తన యొక్క కడవను అక్కడే విడిచిపెట్టి పట్టణంలోనికి పరిగెత్తుకుని వెళ్తూ ఉంది. తను పొందినటువంటి దేవుని యొక్క జీవ జలమును, తన హృదయంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మను తనతో నింపుకోకుండా ఆమె ప్రజలందరికీ పంచాలన్నటువంటి ఆశతో పరుగులు తీస్తూ ఉంది. తన పాత జీవితాన్ని విడిచిపెట్టింది, తన పాప జీవితాన్ని విడిచిపెట్టింది. ఇదిగో నా యొక్క జీవితాన్ని ఇప్పుడు చూడండి, ఒక నూతన జీవితాన్ని నేను పొందుకున్నాను అనేటువంటి సాక్ష్యమును ఆ బిడ్డ ఇవ్వగలుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ బిడ్డ పొందుకున్నటువంటి జీవ జలము ఏమిటి? ఈ యొక్క జీవ జలం అనేది దేవుని యొక్క ఆత్మకు ఒక సంకేతముగా ఉంది. మనం చూస్తూ ఉంటాం, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయములో దేవాలయం నుంచి ఒక నీరు ప్రవహిస్తూ ఉంది. అది ఒక చిన్న కాలువగా ప్రారంభమై ఒక మహాసముద్రముగా మారుతుంది. దేవాలయం నుంచి ప్రవహించే ఈ నీరు దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శక్తి అది నీలోనికి ప్రవహించబోతుంది. అక్కడ వాక్యములో పలకబడుతుంది, ఈ నీరు పారిన చోటెల్లా కూడా జంతువులు, వృక్షములు వృద్ధి చెందుతూ ఉంటాయని, ఈ నీరు పారిన చోటల్లా ఫలములు అధికంగా ఫలిస్తాయని, ఈ నీరు మృత సముద్రంలోనికి ప్రయాణిస్తే ఆ మృత సముద్రము కూడా జీవము గల సముద్రముగా మారగలదని, ఈ నీరు ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడ జీవము కలదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా ఇక జీవ జలమును పొందుకోవడానికై సిద్ధముగా ఉన్నాం. క్రీస్తు ప్రభు ఇక దివ్య సప్రసాదం ద్వారా మనందరికీ కూడా జీవ జలము రూపంలో వస్తూ ఉన్నాడు. ఆ యొక్క క్రీస్తు ప్రభుని నీ జీవితంలోనికి పొందుకోగలిగితే నీ జీవితం కూడా జీవముతో వర్ధిల్లగలదు, నీ జీవితం కూడా ఫలములతో వర్ధిల్లగలదు, నీ జీవితం కూడా సమస్త ఆశీర్వాదములతో వర్ధిల్లగలదు. అటువంటి జీవాన్ని పొందుకోవడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? ఆ సమరయ స్త్రీ ఆ జీవమును పొందుకొని ముందుకి ప్రయాణం చేస్తుంది, సాగిపోతుంది తన జీవితంలో. మూడవ సందేశము, అనుభూతి పొందుకున్నటువంటి స్త్రీ ఒక గొప్ప సాక్షిగా నిలబడుతుంది. ఆమె పట్టణంలోనికి వెళ్ళి ప్రజలందరికీ చెప్తుంది, ఇదిగో ఒక వ్యక్తిని నేను చూశాను, ఆయన నా జీవితం గురించి మొత్తం కూడా చెప్పాడు, ఆయన మెస్సాయ ఏమో, రండి చూడుడు. ఆ పట్టణ వాసులందరూ కూడా క్రీస్తు వద్దకు వచ్చారు, క్రీస్తుతో నివసించారు, క్రీస్తు యొక్క ఉపదేశములు విన్నారు. విన్న తర్వాత వారు పలుకుతున్న మాట, ఇప్పుడు నీవు చెప్పిన మాట కాకుండా మేమే స్వయముగా వింటున్నాము, మేమే స్వయముగా చెప్తున్నాము, ఈయన నిజమైనటువంటి లోక రక్షకుడు అని వారు కూడా సాక్షులుగా మిగులుతున్నారు. ప్రియ సహోదరులారా, ఈరోజు మనందరం కూడా ఇటువంటి సాక్షులుగా ఉండాలని తల్లి శ్రీ సభ మనందరినీ కూడా ఆహ్వానిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి గ్రంథ పట్టణాలు ఇచ్చిన చక్కటి సందేశం, ఏ విధముగా నీవు ఈ జీవజలాన్ని పొందుకోవాలి? మొట్టమొదటిగా నా జీవితంలో ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి అడ్డుగోడలను దాటుకుని రాగలగాలి. నా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిగతమైన పాపములను, అడ్డుగోడలను దాటుకుని రాగలగాలి. ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ప్రయాణం చేయడానికి నేను సిద్ధపడాలి. ఈ యొక్క తపస్కాలము ఆ మార్గంలో ప్రయాణించడానికి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తుంది. ఈ విధముగా మనము ప్రయాణము చేయగలిగితే తప్పకుండా దేవుని యొక్క దివ్య జలమును మన జీవితంలో పొందుకోగలము, ఆశీర్వదించబడగలము. అటువంటి బిడ్డలుగా మనం మారాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం.